ప్రముఖ సింగర్ సునీత చాలా సినిమాల్లో హీరోయిన్లకు డబ్బింగ్ కూడా చెప్పారు. ఓ మూవీ కోసం మెగాస్టార్ చిరంజీవి పక్కన కూర్చుని ఆమె డబ్బింగ్ చెప్పారట. ఈ విషయాన్ని అలీతో సరదాగా షోలో సునీత గతంలో పంచుకున్నారు. అది ఏ సినిమా, ఆ ఛాన్స్ ఎలా వచ్చింది, అప్పుడు ఏం జరిగిందో సునీత మాటల్లోనే. హీరోయిన్ ఎవరు? రాశి గారితో స్టార్ట్ అయింది సార్ రాశి. జర్నీ. ఓకే రాశి గారి తర్వాత సౌందర్య గారికి ఎక్కువ చెప్పాను. ఓకే. దెన్ స్నేహ, సోనాలి బింద్రే, ఓహో. కమలిని ముఖర్జీ, జెనిలియా, ఇలియానా, త్రిష, అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. కత్రినా కైఫ్. నువ్వు చెప్పిన పేర్లు అందరూ కూడా ఎలా ఉంటారు? కత్తిలా ఉంటారు. అది మ్యాటర్, అందుకే ఆవిడ చేత చెప్పించాను. పద్మావతి పద్మావతి నీ ఎర్రని మూతి చూడగానే పోయింది నా మతి, అయిపోయింది నా మనసు కోతి. దాంతో నీ పని అయిపోయింది అధోగతి. నాకు నేను ఈ డైలాగ్ చెప్పినప్పుడు, అంటే మీకు తెలుసు కదా సార్, అప్పుడప్పుడు కాంబినేషన్ లో మనం డబ్బింగ్ చెప్తూ ఉంటాం కదా. సో ఈ పర్టికులర్ సీన్ మాత్రం చిరంజీవి గారితో కలిసి చెప్పే ఆపర్చునిటీ వచ్చింది నాకు. ఓహో. రామనాయుడు స్టూడియోలో. నాకేమో చాలా బిగినింగ్ డేస్ నా డబ్బింగ్. ఇది మోస్ట్లీ సెకండ్ సినిమా నాది. ఫస్ట్ సినిమా పెళ్లి పందిరి అండ్ సెకండ్ ఫిల్మ్ ఇది. నేనేమో నా డైలాగ్ మర్చిపోయి ఆయన అధోగతి అనడం కోసం వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. నువ్వు ఫినిష్ చేస్తే కదా నేను అధోగతి అనాల్సింది, నువ్వు చెప్పు.